అందరికీ నమస్కారం అండి. ఫైనల్‌గా మేమైతే ఈరోజు ఎన్నో రోజులుగా వెళ్ళాలనుకుంటున్నటువంటి కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌కి బయలుదేరుతున్నాము. కానీ మేము ఫ్యామిలీతో కొన్ని కారణాల వల్ల వెళ్ళట్లేదు. అయితే ఈరోజు మా నాన్నగారు వారి 5 మెంబర్స్ గ్రూప్‌తో మహాకుంభమేళాకి బయలుదేరుతున్నారు. ఇలా నేనైతే మా కార్‌కి ఎదురు వచ్చి వారికి సెండ్ ఆఫ్ ఇచ్చాను. గత 40 రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మా కార్ ఈరోజైతే మహాకుంభమేళకి బయలుదేరిపోయింది. ఇలా ఇంటి నుండి బయలుదేరి గ్రామదేవత నల్లపోచమ్మ ఆలయానికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని మహాకుంభమేళకి బయలుదేరుతున్నటువంటి కార్కి పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. మేము ఎక్కడికి యాత్రకి బయలుదేరినా క్షేమంగా తీసుకువెళ్ళి క్షేమంగా లాభంగా ఇంటికి తీసుకువస్తారు. ఇలా షేక్‌పేట్ మణికొండ నుండి బయలుదేరి చార్మినార్ ఏరియా నుండి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఈ ప్లేస్ చూడండి. ఇప్పుడు అర్ధరాత్రి 12:30 అవుతుంది. ఎంత ఖాళీగా కనిపిస్తుందో ఈ షాపింగ్ ఏరియా అంతా. ఇక్కడ చార్మినార్‌కి చేరుకుని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ అక్కడి నుండి హైదరాబాద్ సిటీ నుండి మహాకుంభమేళా ప్రయాణం మొదలుపెట్టారు. అసలు డే టైంలో అయితే ఇక్కడ ఎంత జనాలుంటారో! ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అర్ధరాత్రి సిటీ నుండి హైవే మీదుగా నిజామాబాద్ దాటుకొని నైట్ అంతా డ్రైవింగ్ చేసి నిజామాబాద్ అవన్నీ దాటుకొని ఒక హైవే దగ్గర ఆపి రెస్ట్ తీసుకున్నారు. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపి చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నారు. ఇక్కడ చూడండి అసలు లొకేషన్ ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత ప్లెజెంట్‌గా ఉందో. రాత్రంతా డ్రైవ్ చేసుకుంటూ మేము తెలంగాణ ఆదిలాబాద్ దాటేసి ఇక్కడ మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యామండి. చూడండి, ఇదంతా కూడా మహారాష్ట్ర ఏరియా. ఇది చూడండి, అక్కడ ఒకటి మీకు బోర్డు కనిపిస్తుంది కదా, దాంట్లో నాగ్పూర్ 170 అని ఉంది, జబల్పూర్ 450, వారణాసి 890 అని అక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఎస్, అవును, బోర్డు కనిపిస్తుంది కదా, చూడండి. నాగ్పూర్ 170 ఉంది, ఇంకా జబల్పూర్ 450, వారణాసి 890 కిలోమీటర్స్ ఉందండి. ఇంకా మేము 890 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది ఈరోజు. ఇప్పుడంతా కూడా మార్నింగ్ అంతా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి 890 కిలోమీటర్స్కి. మార్నింగ్ అక్కడే టిఫిన్స్ చేసి మళ్ళీ అక్కడి నుండి బయలుదేరి మధ్యాహ్నం వరకు మహారాష్ట్ర చేరుకొని అక్కడ లంచ్ చేసి బయలుదేరారు. ఇప్పుడు నైట్ అయిందండి. ఇక్కడ టోల్ గేట్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి ఇక్కడ క్రౌడ్ అయితే అంతగా లేరు. ఇప్పుడైతే రోడ్స్ ఖాళీగానే ఉన్నాయి. ముందుకు వెళ్తుంటే చూడాలి ఎంత ట్రాఫిక్ ఉంటుందో. పెద్ద పెద్ద బస్సులు, చాలా వెహికల్స్ అయితే ముందుకు వెళ్తున్నాయి.
నైట్ అవ్వడంతో చాలా వెహికల్స్ వారు సైడ్కి పార్క్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముందుకు వెళ్తున్న ఒక మిషనరీ వెహికల్ని చూడండి, ఎంత పెద్దగా ఉందో. అది సైడ్కి బయటికి కూడా వచ్చింది. అది తగలకుండా వెళ్ళాలంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. ఇలా నెక్స్ట్ డే నైట్ అంతా డ్రైవింగ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకే డ్రైవింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడి నుండి మొదలైందండి మహాకుంభమేళా ట్రాఫిక్. ఎన్ని వెహికల్స్ ట్రాఫిక్లో ఆగిపోయాయో చూడండి. కానీ మా అదృష్టం బాగుండి కార్ బ్రిడ్జ్ కింద సైడ్ నుండి ముందుకు అయితే తీసుకువెళ్ళారు. ట్రాఫిక్లో అదే లైన్లో వెళ్తే అక్కడ ఇంకా 2 గంటల సమయం అయ్యేది. సనాతన ధర్మం అంటే ఇదేనండి. ప్రయాగ్రాజ్లో ఎంత రద్దీగా ఉందని తెలిసినా కూడా ఇక్కడికి రావడానికి మాత్రం ఎవ్వరూ వెనకడుగు వేయట్లేదు. హైదరాబాద్ నుండి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకి 24 గంటల సమయం పడుతుంది. కానీ మాకైతే 36 అవర్స్ జర్నీ అయితే అయ్యింది. 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళాకి మా వాళ్ళు ఎలా చేరుకున్నారు, అక్కడ త్రివేణి సంగంలో స్నానం ఎలా చేశారో, అక్కడ క్రౌడ్ ఎలా ఉందో అన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. నమస్కారం.